హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందంగా కనిపించాలని చెప్పి మార్కెట్లో దొరుకుతున్న చాలా ప్రోడక్ట్స్ మనం స్కిన్కి యూజ్ చేస్తూ ఉన్నాం. నిజంగానే అలా యూజ్ చేయడం వల్ల మన అందం పెరుగుతుందా? న్యాచురల్గా అందంగా కనిపించాలంటే మన ముఖానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి? మరి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి లలిత గారు స్కిన్ స్పెషలిస్ట్ ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మ్యామ్, మనం చాలా మందిని ఆడవారే కాదు బాయ్స్ కూడా అబ్బాయిలు కూడా ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు. స్కిన్ కేర్కి సంబంధించి వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా అబ్బాయిల విషయాలకు వచ్చి స్కిన్ టోన్కి వచ్చేసరికి కొంచెం థిక్గా ఉంటుంది. అమ్మాయిల స్కిన్కి వచ్చేసరికి వాళ్ళకైనా కొంచెం పల్చగా ఉంటుంది. బట్ అబ్బాయిలు వచ్చేసరికి థిన్గా ఉంటుంది. బట్ వాళ్ళకి సపరేట్గా ఏదైనా ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయా? ఉంటే కనుక ఎటువంటి కేర్ తీసుకోవాలి? మెయిన్గా ఇంకోటి ఏంటంటే గ్లోగా ఉండడం కోసం చాలా రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో వాటి వల్ల కూడా వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా బాయ్స్ అయినా మీరు అన్నట్టు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఇద్దరికి ఉన్న స్కిన్నే. ఓకే, స్కిన్ అదే కదా. సో ఎవరికైనా కానీ అందంగా కనిపించాలి అన్నదైతే ఉంటుంది. మీరు అన్నట్టు జెంట్స్ అయినా కావచ్చు, లేడీస్ అయినా కావచ్చు. మీరు అన్నట్టు వాళ్ళ స్కిన్ వచ్చి హార్డ్ ఉంటుంది అండ్ మన స్కిన్ వచ్చి చాలా లైట్ ఉంటుంది. అంతే తేడా, వేరే ఇంకేం లేదు. సో హార్డ్ స్కిన్ వల్ల కూడా వాళ్ళకి సేమ్ అలాగే పోజ్ ఓపెన్ ఉంటుంది, పోజ్ బ్లాకేజ్ ఉంటుంది, పోజ్ క్లోజ్ అవ్వడం, వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఉంటుంది, డార్క్ అయిపోవడం ఉంటుంది. వాళ్ళకి కూడా సేమ్ ఇష్యూసే. వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ఏమంటారు కాంబినేషన్స్ ఏదైతే ప్రోడక్ట్ లో ఉంటుంది. సో జెంట్స్ కంటూ ఆ కాంబినేషన్ లో మనం చూడాలి. వాళ్ళకి కూడా ఉన్నది సేమ్ అన్నమాట. ఆయిలీ స్కిన్, నార్మల్, కాంబినేషన్, డ్రై స్కిన్, ఇదే సేమ్ స్కిన్ టైప్సే ఉంటాయి. సో వాళ్ళకి వచ్చి ఏంటంటే వాళ్ళది కూడా ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోవాలి, రొటీన్ స్లీప్ ఎలా ఉంది చూసుకోవాలి. అండ్ లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా వాటర్ అనేది మెయిన్ గా ఇంటేక్ కరెక్ట్ గా ఉండాలి. వాటర్ ఈజ్ అ మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్తా. మన స్కిన్ వచ్చి పాడైపోవడానికి కానీ గ్లోగా ఉండడానికి కానీ రీజన్ అనేది వచ్చి మెయిన్ వాటర్ కూడా అంటారు. సో ఇదన్నీ కూడా జెంట్స్ అయినా బేస్ చేయాలి, లేడీస్ అయినా బేస్ చేయాలి. వాళ్ళు కూడా ఎలా ప్రొటెక్ట్ చేయాలి, బయటికి వెళ్ళినా లోపల ఉన్నా ఎక్కడున్నా కానీ SPF వాడాలి. వాళ్ళకి డిఫరెంట్ SPF ఏం లేదు, SPF సేమ్ అనమాట. మళ్ళీ ఏంటంటే క్లెన్జింగ్ కానీ డైలీ బేస్డ్ క్రీమ్స్ కానీ ఏదైతే ఉంటుంది కొంచెం డిఫరెంట్ లో దొరుకుతాయి అంతే తప్ప మార్కెట్ లో. సో వాళ్ళది కూడా మనం చూడాలి, డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్. నేను చెప్పినట్టు నైట్ పడుకొని పొద్దున లేచిన తర్వాత టిష్యూతో మనం రబ్ చేసి చూస్తే మనకి తెలుస్తుంది ఆయిలీ స్కిన్. చాలా మందికి తెలియదు అది ఆయిలీ, ఆ పింపుల్స్ వస్తూ ఉంటే పింపుల్స్ వస్తున్నాయి కానీ డ్రైయే అనిపిస్తుంది అంటారు కొందరు. సో ఆయిలీ ఉంటేనే పింపుల్స్ వస్తాయి అన్నమాట. సో అందుకని మనం వచ్చి మన స్కిన్ టైప్ ఫస్ట్ చూసుకొని సేమ్ ట్రీట్మెంట్ CTT-MPA జెంట్స్ కైనా, CTT-MPA లేడీస్ కైనా ఇదే బేస్ చేయాలి, ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దెన్ వాళ్ళ స్కిన్ కూడా ఎంత హార్డ్ స్కిన్ అయినా ఎలా అయినా కూడా కానీ వాళ్ళది బాగా కనిపిస్తుంది. వాళ్ళు కూడా ప్రొటెక్షన్ కంపల్సరీ తీసుకోవాలి స్కిన్ కి. బికాస్ వాళ్ళలో కూడా ఇప్పట్లో చాలా మంది ఫౌండేషన్, BB క్రీమ్స్ వాడుతున్నారు. నేను చాలా మందిని చూస్తా. దే ఆర్ యాక్చువల్లీ చెప్పాలంటే లేడీస్ కంటే జెంట్స్ లో చాలా వరకు వాళ్ళకి ఇష్టం ఫౌండేషన్ వాడడం. ఇంకా లేడీస్ లో కొంతమందికి నేను ఫేర్ గా ఉన్న లైట్ వాడాలా, లైట్ క్రీమ్ వాడాలా, లేకపోతే కొంచెం హార్డ్ ఉన్న ఫౌండేషన్ వాడాలా, వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. కానీ జెంట్స్ తెలుసు. నా దగ్గర ఎవరైనా సజెషన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, లేదు నా స్కిన్ కి అయితే ఇదే సూట్ అవుతుంది అని చెప్పి ఫౌండేషన్ లో చూపించి చెప్తారు అన్నమాట. సో దే నో వెల్. బట్ ప్రొటెక్షన్ కంపల్సరీ ఉండాలి. ప్రొటెక్షన్ తీసుకున్నప్పుడే ఫౌండేషన్ ఏం చేసినా ఏం వాడినా కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం కొన్ని ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం టర్మరిక్ బేస్డ్, అంటే పసుపు బేస్ గా ఉన్న క్రీమ్స్ కూడా ఈ మధ్య కాలం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో అలా చేయడం వల్ల మనకి అంటే ఇంట్లో పసుపు వాడినట్టుగానే వస్తుందా, లేకపోతే ఆ పసుపుతో కూడిన క్రీమ్స్ వల్ల మనకి ఎటువంటి యూజ్ అనేది ఉంది? అసలు చేయొచ్చా చేయొద్దా? చెయ్యొద్దు అని చెప్పను నేను, ఎందుకంటే 30% ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. బేసిక్ గా టర్మరిక్ తో. కానీ నేనేమంటా అంటే మీరు అన్నట్టు జెంట్స్ ది లేడీస్ ది స్కిన్
టైప్ లో ఒకటే ఉండొచ్చు, కానీ వాళ్ళది వచ్చి హార్డ్ స్కిన్ అండ్ వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వేరు, మన హార్మోన్ వేరు. సో వాళ్ళ హార్మోన్స్ కి ఏది కావాలో అదే ఇవ్వాలి, మన హార్మోన్స్ కి ఏం కావాలో అదే ఇవ్వాలి. కొలాజిన్ అన్నది ఇద్దరికి ఒకటేలా కావాలి. కొలాజిన్ ఏం చేస్తుంది, టైట్ చేస్తుంది స్కిన్ అండ్ ఏజింగ్ అనేది తగ్గిస్తుంది. అంటే తొందరగా ఏజింగ్ కాకుండా స్కిన్ లో కాపాడడానికి కొలాజిన్ చాలా వరకు మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనం చూడొచ్చు సినిమా యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ స్కిన్ వచ్చి 50 years అంటారు కానీ ఇంకా యంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళందరూ కూడా కొలాజిన్ వచ్చి ఇంజెక్ట్ చేస్తారు స్కిన్స్ లో. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి కొలాజిన్ ని ఐస్ దగ్గర, నోస్ దగ్గర, ఈ లిప్స్ దగ్గర, ఇక్కడ కార్నర్స్ లో, ఇక్కడే మనకి రింకుల్ కనిపించే పార్ట్స్ అన్నమాట ఫేస్ లో. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇంజెక్ట్ చేస్తారు. సో మనం ఇంజెక్ట్ చేయాలి అని నేను చెప్పను. ఎవ్రీడే నైట్ మనం పడుకునే టైమింగ్స్ వచ్చి కంపల్సరీ 7 to 8 hours, 6 to 8 hours కనీసం మనం బ్యాలెన్స్ చేయగలిగితే, మనం పడుకునే టైంలో కొలాజిన్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఇచ్చామనుకోండి, డెఫినెట్లీ మన స్కిన్ వచ్చి టైట్నెస్ మనం చూడగలము అండ్ ఇంప్రూవ్ అవ్వడం కూడా చూడగలము. అంటే ఒక ఏజ్ గ్యాప్ ని ఒక 10 years బ్యాక్ గా మనం తీసుకురాగలం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాలేజ్ చదువుతూ ఉంటారు, వాళ్ళ స్కిన్ చూస్తే కూడా వాళ్ళదే ఇంకా ఏజ్డ్ గా కనిపిస్తుంది. బికాస్ రకరకాల ప్రోడక్ట్స్ యూజ్ చేసేస్తున్నాం, మనకు పడుతుందా లేదా తెలీదు, బికాస్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే. సో మనం ఏం చెప్తామంటే మీరు నైట్ ఇవ్వండి. 25+ ఉన్నారనుకోండి, 25+ ఉంటే కంపల్సరీ నైట్ కొలాజిన్ బేస్డ్ క్రీమ్ ఇవ్వండి. 20+ ఉన్నారంటే క్లెన్జింగ్ చేయండి. క్లెన్జింగ్ చేయడం వల్ల మీ స్కిన్ వచ్చి ఏమవుతుంది, పోజ్ ఎవ్రీడే డస్ట్ ఏదైతే కలెక్ట్ అయ్యింది దాన్ని క్లీన్ చేయడానికి మనమే బేసిక్ గా మనం ఇంట్లో చేయగలిగేది మనం చేయొచ్చు అన్నమాట. సో మీరు అడిగినట్టు టర్మరిక్ వచ్చి నేను చెప్పినట్టు హార్మోన్ అయితే డిఫరెన్స్ కాబట్టి నేనైతే జెంట్స్ కి సజెస్ట్ చెయ్యను. ఇఫ్ దే ఆర్ హ్యాపీ మనం నో అని అయితే చెప్పాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే అబ్బాయిలకు సంబంధించి స్కిన్ కేర్ రొటీన్ ఏ విధంగా చేసుకోవాలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.